తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి తెనుగువాడలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండగ సాయన్న జయంతి వేడుకలు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్, ముద్రాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు తూడి సదయ్య, ముద్రాజ్ సంఘం యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ నానీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరై ముద్రాజ్ జెండాను ఎగరవేసి పండగ సాయన్నకు నివాళులర్పించారు. అనంతరం నూతన లోగో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. వచ్చే జయంతి వరకు పండగ సాయన్న విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని ముద్రాజ్ సంఘ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ను కోరగా వచ్చే జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కనుమరుగవుతున్నటువంటి తరుణంలో మన కులాలకు కానీ తర్వాత ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసినటువంటి నాయకులను స్మరించుకోవడం చాలా అభినందనీయం. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఆనాడు తెలంగాణ పోరాటం కొరకు సాయుధ పోరాటం చేసినటువంటి ఏదైతే మన యాదవ కులానికి సంబంధించినటువంటి దొడ్డి కొమరన్న గారు, ఆ తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గారు కానీ, ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం అరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, తర్వాత సాకల ఐలమ్మ కానీ, రకరకాలైనటువంటి వ్యక్తులు ఆనాడు మన కొరకు, మన జాతి కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఆనాడు ఏదైతే రజాకార్ వ్యవస్థ అంతకుముందు ఉన్నటువంటి తరుణంలో భూమి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, కూలి కోసం పనిచేసిన